హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బ్లాక్ నైట్ శాటిలైట్ రహస్యం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, అది ఏంటో కాదు, ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఒక విచిత్రమైన విషయం. శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు చాలా కాలం నుండి ఆకాశంలో బ్లాక్ నైట్ శాటిలైట్ అనే ఒక వస్తువును గమనిస్తున్నారు. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుందని నమ్ముతారు. కానీ ఇది మనం పంపిన శాటిలైట్ కాదు. ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు దీన్ని పంపించారు అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. కొన్ని ఊహాగానాల ప్రకారం ఇది మనకు తెలియని విదేశీ జీవులు పంపిన వస్తువు అని భావిస్తున్నారు. కానీ ఈ శాటిలైట్ వెనుక గల వాస్తవం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న బ్లాక్ నైట్ శాటిలైట్ అనే అంశం దశాబ్దాలుగా అజ్ఞాతమైన ప్రాచీన ఉపగ్రహం గురించి శాస్త్రవేత్తలు, గూఢచారులు, చరిత్రకారులు చర్చించే గొప్ప మిస్టరీగా ఉంది. ఈ ఉపగ్రహం గురించి విశ్వాసాలు, సిద్ధాంతాలు చాలా మందిని ఆకట్టుకున్నాయి. ఇది ఒక రహస్య శాటిలైట్ అని, ఇది నాసా ఆవిష్కరించకముందే భూమి చుట్టూ ఉన్నట్లు నమ్ముతారు. బ్లాక్ నైట్ శాటిలైట్ అనే పేరు ఈ శాటిలైట్ యొక్క రంగు, ఆకారం మరియు రహస్యాలకు సంబంధించినది. ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దాని చరిత్ర, దాని మూలాలు, నాసా చేసిన పరిశోధనలు, శాస్త్రీయ విశ్లేషణలు, ఇంకా పలు సన్నిహిత సంఘటనలను పరిశీలించాలి. ఇప్పుడు మనం దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. బ్లాక్ నైట్ శాటిలైట్ యొక్క మొదటి ప్రస్తావన 1899లో నికోలా టెస్లా తన పరిశోధనల్లో పొందిన రేడియో సంకేతాలతో మొదలవుతుంది. టెస్లా తన మొదటి రేడియో సిగ్నల్ పరిశోధనలలో అనూహ్యమైన రేడియో సిగ్నల్స్ అందుకున్నట్లు చెప్పారు. ఇది మానవకృతం కాని ఉపగ్రహం నుండి వచ్చే సంకేతాలు అని నమ్మారు. ఆ తరువాత 1920లో అనేక మంది గణిత శాస్త్రవేత్తలు మరియు రేడియో టెక్నీషియన్లు కూడా టెస్లా చెప్పిన వాటిని అంగీకరించారు. 1950వ దశకంలో కొన్ని ఫోటోలను అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ తీసింది. ఈ ఫోటోలు అనుమానాస్పద ఉపగ్రహాన్ని బహిర్గతం చేశాయి. ఆ సమయంలో స్పుత్నిక్ 1 లేదా ఏ ఇతర ఉపగ్రహం కూడా భూమి చుట్టూ ఉండకపోయినా ఈ ఉపగ్రహం గమనించబడింది. 1954లో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ లింకోన్ లాబ్ ఇంకా మాజీ నేవీ పైలట్ డానకెన్ లుంటన్ బ్లాక్ నైట్ శాటిలైట్ గురించి మరిన్ని పరిశోధనలు ప్రారంభించారు. వారు దీన్ని భూమి మీదకు సంకేతాలను పంపే ఒక రహస్య ఉపగ్రహం అని గుర్తించారు. బ్లాక్ నైట్ శాటిలైట్ను ప్రత్యేకంగా మరియు అజ్ఞాతంగా చేసిందేమిటంటే ఈ ఉపగ్రహం యొక్క కొన్ని ప్రత్యేక లక్షణాలు. అందులో మొదటిది ప్రాచీన వయస్సు. చాలామంది ఈ ఉపగ్రహాన్ని 13,000 సంవత్సరాల క్రితం నాటిది అని భావిస్తారు. మానవులు ఉపగ్రహాలను ఆవిష్కరించే ముందు నుండే ఇది భూమి చుట్టూ తిరుగుతోంది అనే నమ్మకం ఉంది. తరువాత రహస్య ఆవిష్కరణ. 1950ల వరకు శాస్త్రవేత్తలు ఎలాంటి ఉపగ్రహాలను బహిర్గతం చేయలేదు. అయితే అప్పట్లో భూమి చుట్టూ ఉన్న ఈ అజ్ఞాత ఉపగ్రహం ప్రస్తావన చేయడం విశేషం. భూమి చుట్టూ తక్కువ ఎత్తులో కక్ష్యలో ఉన్నట్లు భావించడం. ఇతర శాటిలైట్ల కన్నా ఇది భూమికి చాలా దగ్గరగా, తక్కువ ఎత్తులో తిరుగుతోందని కొన్ని నివేదికలు తెలిపాయి. ఆ తరువాత ప్రకటనల సంకేతాలు. 1950లో నాసా వారు ఈ శాటిలైట్ నుండి వచ్చిన రేడియో సంకేతాలను గుర్తించారు. ఈ సంకేతాలు ఇతర మానవ నిర్మిత ఉపగ్రహాల తరహాలో లేవు. దీంతో ఇది ఏలియన్ లేదా ఇతర సాంకేతిక పరిజ్ఞానం నుంచి వచ్చినదా అన్న అనుమానం వ్యక్తమయ్యింది. బ్లాక్ నైట్ శాటిలైట్పై అనేక సార్లు శాస్త్రీయ పరిశోధనలు జరిపారు. 1960లో అమెరికన్ నేవీ ఈ ఉపగ్రహాన్ని భూమి చుట్టూ తిరుగుతున్నట్లు గుర్తించింది. అప్పటి నుండి నాసా అనేక రకాల ప్రయోగాలు జరిపి ఈ ఉపగ్రహం గురించి మరిన్ని వివరాలను సేకరించింది. 1963లో గోర్డాన్ కూపర్ అనే ఖగోళ శాస్త్రవేత్త తన అంతరిక్ష యాత్రలో బ్లాక్ నైట్ శాటిలైట్ను ప్రత్యక్షంగా చూసినట్లు తెలిపారు. అయితే నాసా ఈ విషయాన్ని ఖండించింది.
మరియు అది కేవలం సాంకేతిక లోపం కారణంగా ఉన్నదని చెప్పింది. నాసా ఈ ఉపగ్రహం గురించి అధికారికంగా ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదు. కానీ ఈ ఉపగ్రహం విషయాలు ఆ తరువాత కూడా పరిశోధకులను ఆకర్షించాయి. ఇంకా బ్లాక్ నైట్ శాటిలైట్ గురించి పలు రకాల సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది ఏలియన్ ఆవిష్కరణ. ఈ శాటిలైట్ 13,000 సంవత్సరాల క్రితం ఏలియన్లు భూమిని పరిశీలించడానికి పంపించిన ఉపగ్రహమని ఒక సిద్ధాంతం ఉంది. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ ఉపగ్రహం భూమి చుట్టూ తిరుగుతూ మనుషుల క్రియలను గమనిస్తున్నట్లు భావిస్తున్నారు. రెండోది ఏంటి అంటే ప్రాచీన నాగరికతల ఆవిష్కరణ. కొన్ని వర్గాలు ఈ ఉపగ్రహాన్ని ప్రాచీన నాగరికతలు, ముఖ్యంగా అట్లాంటిస్ వంటి నశించిన నాగరికతలు భూమి చుట్టూ ఏర్పాటు చేసిన ఉపగ్రహమని నమ్ముతారు. ఈ వీడియో ఇంకా ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి.